దుబాయ్ ఎయిర్ షోలో భారత ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన వెంటనే భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి. జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించి ఎయిర్ షోలో జెట్ ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా కూలిపోయిందని, క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టంగా పొగ అలుముకుందని తెలిపింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన జెట్ తేజస్ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. పైలట్ పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని ఐఏఎఫ్ తెలిపింది. దుబాయ్ ఎయిర్ షోలో భారత ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన వెంటనే భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి. జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది. ఎయిర్ షోలో జెట్ ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా కూలిపోయిందని, క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టంగా పొగ అలుముకుందని తెలిపింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన జెట్ తేజస్ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. పైలట్ పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని ఐఏఎఫ్ తెలిపింది. దుబాయ్ ఎయిర్ షోలో భారత ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిన వెంటనే భారీ పేలుడుతో మంటలు చెలరేగాయి. జెట్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది. ఎయిర్ షోలో జెట్ ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా కూలిపోయిందని, క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టంగా పొగ అలుముకుందని తెలిపింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన జెట్ తేజస్ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. పైలట్ పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని ఐఏఎఫ్ తెలిపింది.